వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైంది. కనుకే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కుంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాసిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్న ధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందొచ్చా? జాతక రత్న సందేహాలపై రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రోజమాలజిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్న శాస్త్ర విభూషణ్, రత్న శాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. రజా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్కారం. చాలా మందికి మనం చూస్తూ ఉంటాం, పెళ్లిళ్లకు సంబంధించి డిలేస్ వస్తూ ఉంటాయి, లేకపోతే అవరోధాలు వస్తూ ఉంటాయి. అవి అధిగమించాలి అంటే రత్నాల వల్ల సాధ్యమవుతుందంటారా? తప్పకుండా. ప్రేక్షకులందరికీ ఎంఎం హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు అడిగిన ప్రశ్న పెళ్లి గురించి. వివాహం అనేసరికి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పెళ్లికి చాలా అతి ఉత్తమమైన స్థానం ఇవ్వడం జరిగింది. ఆకాశం నుండి వచ్చిన ఆదేశం పెళ్లి చేయని చెప్పి. జనాభా మునుగడ కోసం పెళ్లి చేసుకోవాలి. మనిషికి ఆనందం కోసం పెళ్లి అవసరం ఉంటుంది. మనిషి భావోద్వేగాలు, ఇమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. హ్యాపీగా అంటే పెళ్లి కావాలి. పెళ్లికి చాలా అతి ఉన్నత స్థానం ఇవ్వడం జరిగింది. కానీ ఇలాంటి పెళ్లి గురించి చాలామంది డిస్టర్బ్ ఉన్నారు, కొంచెం టెన్షన్లో ఉంటారు. ఎనీవే, వివాహం అనేసరికి ప్రతి ఒక్క సామాన్యుడి మైండ్లో 4 ప్రశ్నలు వస్తాయి. నెంబర్ 1, ప్రేక్షకులు మీరు కూడా వినండి. వివాహము అనేసరికి ప్రతి ఒక్క సామాన్యుడి మైండ్లో 4 ప్రశ్నలు వస్తాయి. నెంబర్ 1, అసలు నా జీవితంలో పెళ్లి ఉందా లేదా అని నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2, ఒకవేళ పెళ్లి ఉందంటే ఏ టైప్ ఆఫ్ మ్యారేజ్, అంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, రెండో ప్రశ్న. నెంబర్ 3 వచ్చేసి అరేంజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ అసలు ఎప్పుడు జరుగుతుంది, డిలే అవుతుంది కదా, ఆలస్యం కదా, ఏజ్ అయిపోతుంది కదా అని చెప్పి బాధపడి అసలు ఎప్పుడని ప్రశ్న ఉంటుంది. నెంబర్ 4 ముఖ్యమైన అంశం వచ్చేసి, ప్రశ్న వచ్చేసి, అసలు వివాహం తర్వాత మా జీవితం ఎలా ఉండబోతుంది, ఇది మ్యారేజ్ కంటిన్యూ అవుతుందా లేదా, ఒకటికి ఆగిపోతుందా, రెండో అవుతాయా, ప్రశ్నలు ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి రకరకాలు. ఎనీవే, ఈ 4 ప్రశ్నలు అసలు పెళ్లి ఉందని చెప్పి చూడండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక జోడికి పంపించాడు అని చెప్తారు కదా. భూమికి ఆకాశం ఉంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క పక్షుల్లో కావచ్చు, ప్రతి అనిమల్స్లో కావచ్చు ఒక పేరుతో పంపించాడు. సో మానవులు కూడా ఉన్నాయి. అంత పెద్ద స్థానం ఉన్నా కూడా పెళ్లికి ఎంతో మందికి పెళ్లి జరగలేదు. అది రీజన్ బిహైండ్ ఎనీథింగ్ ఏమైనా కావచ్చు. కొంతమంది అంటారు, మా ఫ్యామిలీ నాకు బాధ్యత ఉండేయండి, నేను చేసుకోలేకపోయాను, సో అందుకంటే కొంతమంది నాకు ఇష్టం లేదంటారు, కొంతమంది అది రీజన్ మేబీ ఎనీథింగ్, బట్ మ్యారేజ్ లేదు చాలా మంది ఉన్నారు. సో అది కూడా ఒకవేళ గ్రహాల కాంబినేషన్ సరి లేకపోతే ఈ సమస్య పెళ్లి జరగదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఎంతో మంది ఉంటారు. మన లాస్ట్ వీక్ మా ఆఫీస్కి నలుగురు వచ్చారు. దేర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్, పెద్ద పెద్ద ఆఫీసర్లు, గవర్నమెంట్ జాబ్ నలుగురు కూడా, 2 సిస్టర్ 2 బ్రదర్లు. ఒకరికి 64, ఒకరికి 63, 60 ఇలాంటి ఏజెస్. ఒకరు కూడా పెళ్లి చేసుకోలేదు. సార్ వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు కాలర్ ఉన్నారు, గుంటూరు నుంచి మోహన్ ఉన్నారు. మోహన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్. నమస్కారం మోహన్ గారు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అలా కాదు సార్, నా మాట వినిపిస్తున్నా, మీకు వినిపిస్తుందా? వినపడుతుందండి సార్. చెప్పండి, ఎవరి గురించి చెప్పాలనుకున్నారు మీరు? ఎవరి గురించి? మా బాబు గురించి అండి. 30 తారీఖు నవంబర్ 99 అండి. చెప్పండి, మనసు చెప్పండి మీరు. నవంబర్ 30 తారీఖు నవంబర్ 99 అండి. 99, 1999. అవునండి. నైట్ 10:26 నిమిషాలకండి. 10:20 10:26 అండి. 10:26 PM. అవునండి. ఇది మోహన్ మీ అబ్బాయి గురించా, మీ గురించేనా? మా బాబు గురించి అండి. విజయవాడ అండి బర్త్ ప్లేస్. నవంబర్ 30, 1999, 10:26 PM ఇచ్చారు మీరు. పుట్టిన రోజు బాబు వచ్చేసి మంగళవారం పుట్టాడు సార్, తెలుసా మీకు? అవునండి. మంగళవారం పుట్టాడు. పుబ్బ నక్షత్రము, సింహరాశిలో.
లగ్నం చూసుకుంటే కర్కాటక లగ్నము, లగ్నంలో రాహు ప్రభావం. లగ్నం రాహు అనేసరికి మనిషికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కువ కన్ఫ్యూజన్. అంటే చంచలత అంటారు కదా, చేద్దామా లేదా, అదా ఇదా, చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ కన్ఫ్యూజన్ తీసేయాలంటే ఒక క్లారిటీ కావాలి, దానికి మీరు బలం పెంచాలి. ఎనీవే నెంబర్ సెకండ్ చూసుకుంటే ఉన్నత చదువుకి అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. బీటెక్ చేసాడు, ఎంబీఏ కూడా చేసే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. 4th హౌస్లో అంటే మెర్క్యూరీ అండ్ వీనస్ కంజక్షన్, లక్ష్మీనారాయణ యోగం అంటారు. మంచి యోగం ఉంది. ఫ్యూచర్లో ఒక మంచి ఉన్నత స్థానం ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ అంటారు కదా, వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వడం కానీ, ఇలాంటి ఆయన జాతకంలో యోగం చూపిస్తుంది. కానీ ముఖ్యంగా తెలియచేయాలంటే ద్వియాధిపతి రవి కొంచెం వీక్ ఉన్నాడు, అందువల్ల కొంచెం అన్ని ఆటంకాలు వస్తాయి. జాబ్ పరంగా సమస్య రావడము, కాన్ఫిడెన్స్ కిందకు పోవడము, ఆరోగ్యపరంగా బొజ్జ సమస్య అంటారు, ఆత్మవిశ్వాసం కిందకు పోవడం. ఎందుకంటే రవిగ్రహం వీక్ ఉంటే రవిగ్రహానికి ఆత్మకారక ఆరోగ్యకారక. ఆత్మ అనేసరికి మనిషిలో ఆత్మవిశ్వాసం కావచ్చు, విల్ పవర్ కావచ్చు, సంకల్ప బలం కావచ్చు, ఎంత బలం పెంచేది రవిగ్రహం అవుతాడు. కానీ జాతకంలో రవి వీక్ ఉన్నాడు. దాంతో పాటు భాగ్యాధిపతి గురువు వక్రి, అలాంగ్ విత్ శాటర్న్ అంటారు. శనితో పాటు గురువు ఉంటే ఏమవుతుందంటే చదువుపరంగా బ్రేకప్ రావడం, చదువుపరంగా ఆటంకాలు రావడం. గురువు గ్రహానికి విద్యాకారక, జ్ఞానకారక, అభివృద్ధికారక అనేసరికి విద్యారంగంలో అంటే విద్యలో మీరు ముందుకు రావాలి, ఉన్నత చదువులు మీరు ముందుకు రావాలంటే గురువు బలం ఉండాల్సిందే. నెంబర్ సెకండ్ జ్ఞానం అనేది విజ్డమ్, అర్థం అవ్వాలి కదా, జనాలు ముందుకు వెళ్ళాలి కదా, ఒక ఎక్స్పర్ట్ అవ్వడం కానీ, అలా తెలుసుకోవడం కానీ, గురువు బలం ఉంటే అవన్నీ వస్తుంది. మనిషికి అవగాహన ఉంటుంది కదా, మంచి అవగాహనం కానీ, మంచి ఎక్స్పర్ట్ అవ్వడం కానీ, చేసే ఫీల్డ్లో ఇది చేసుకోవాలని చెప్పి ఇది చెప్పిన కన్ఫ్యూజన్ దూరం అయిపోయి ఒక క్లారిటీగా దిస్ ఈజ్ మై లైఫ్, నేను ఇది చేసుకోవాలని చెప్పి అవి రావడం అంటే గురుబలం ఉండాల్సిందే. అభివృద్ధి అనేసరికి ప్రాస్పెక్ట్ డెవలప్మెంట్, చదువు తర్వాత జాబ్ రావాలి, జాబ్ ముందుకు డెవలప్ అవ్వాలి కదా. సో ఇలాంటి ఆటంకాలు ఎక్కువ ఫ్రమ్ లాస్ట్ వస్తున్నాయి. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దానికి మీరు ఆపాలంటే మీ బాబు కోసము, మోహన్ గారి కోసం చేయాల్సిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫర్ ఒక 4 క్యారెట్, దాంతో పాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్. ఈ రెండు కూడా జాతి రత్నాలు కలిపి పెడితే లైఫ్ లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, రసిక్ జెమ్స్ వారికి 3 బ్రాంచెస్ ఉన్నాయండి, దుబాయ్ లో, వైజాగ్ లో, అలాగే హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి. 9 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, 9 బ్రాంచెస్, కానీ నాది 3 అవైలబుల్ ఉంటే హైదరాబాద్ లో ఎక్కువ ఉంటాను నేను. వచ్చే డేట్స్ మీరు చెప్పండి. ఓకే, 9 బ్రాంచెస్ ఉన్నాయి రసిక్ జెమ్స్ వారికి. సో దుబాయ్ లో, అలాగే వైజాగ్ లో, హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటారు నేను చెప్తాను. వైజాగ్ లో 24th కు అవైలబుల్ ఉంటారు, దుబాయ్ లో వచ్చేసి 26th, 27th, 28th, 29th. మిగతా హైదరాబాద్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఎవ్రీడే మిగతా రోజుల్లో అవైలబుల్ ఉంటారు. ఒకవేళ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వాలనుకునే ఈ డేట్లలో వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. హైదరాబాద్ లో ఏప్రిల్ నెలలోనే ఈ డేట్లలో అవైలబుల్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి హారిక గారు, మాట్లాడదాం. హారిక గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నమస్తే, నేను ఆల్రెడీ సార్ ని కలిసానండి వైజాగ్ లో. ఒకసారి సార్ తో మాట్లాడొచ్చా? మాట్లాడండి, చెప్పండి. అమ్మా హారిక గారు నమస్కారం. అమ్మా సార్ రజా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. వైజాగ్ లో సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర ఉంది కదా సార్, అక్కడ కలిసాను లాస్ట్ ఇయర్ మిమ్మల్ని. ఓకే, అదే మ్యారేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కలిసాం మిమ్మల్ని. చాలా గుళ్ళకే కాదు, పూజలే కాదు, మీకు వైజాగ్ లో చాలా పూజలు కూడా ఎక్కువ చేస్తా ఉంటారు. అసలు ఎంత మందిని కలిసానో నాకే తెలుసు. 2 years 3 years అలా తిరుగుతూనే ఉన్నాను నేనైతే. మా పేరెంట్స్ కూడా పాపం నాతో పాటు కష్టపడుతూనే ఉన్నారు. మీ ఒక ఫ్రెండ్ మిమ్మల్ని రిఫర్ చేశారు, లాస్ట్ ఇయర్ కలిసాను, మీకు అంత గుర్తుండకపోవచ్చు. లాస్ట్ ఇయర్ కలిసానండి నేను. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది సార్. మీరు 3 stones ఇచ్చారు, మరి స్టోన్స్ వల్ల మీ గైడెన్స్ వల్ల నాకు తెలియదు కానీ గ్రీన్ కలర్, నీలము, వైట్ 3 stones ఇచ్చారండి. పెట్టుకున్న 48 రోజుల తర్వాత ట్రై చేయండి అన్నారు. మీరు ఏ నెలలో అని చెప్పారో ఆ నెలలోనే ఫిక్స్ అయింది. ముహూర్తాలు బట్టి చేశారు. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది సార్, అత్తవారింట్లోనే ఉన్నాను. మళ్ళీ వైజాగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా నేను కలుస్తాను. ప్రస్తుతానికి నేను అత్తవారింట్లో ఉన్నాను. మీరు ఒక మాట అన్నారు నాతో, కంగారు పడకమ్మా, పెళ్లి అవ్వడమే ముఖ్యం కాదు, మంచి పెళ్లి అవ్వాలి, ఫ్యూచర్ మంచిగా ఉండాలి నీది అన్నారు. అలాగే మంచి భర్త, ఫ్యామిలీ కూడా మంచిదండి. నాకు లిటరల్ గా ఏడుపు వస్తుంది మీతో. అంటే మేము అంతా కష్టపడి పేరెంట్స్ కి నమ్మకం లేదు మీ దగ్గరకు వచ్చే వరకు కూడా, నేనే బలవంతంగా తీసుకొచ్చాను. వాళ్ళందరూ చాలా హ్యాపీ. మే గాడ్ బ్లెస్ అమ్మ. వచ్చే 24 నేను వైజాగ్ వస్తున్నాను, మీరు వచ్చి అక్కడ కలవచ్చు.
నేను ఇందాక కొంచెం నాకు టైం ఇస్తే కొంచెం వివరంగా తెలియజేస్తాను. మాట్లాడాం కదా పెళ్లి గురించి అని చెప్పి. పెళ్లి అనేసరికి చాలా ముఖ్యమైన విషయం మనిషి జీవితంలో. కంగారు పడకూడదు, తొందరపాటు పడతారు. ఏదో ఒకటి అయిపోవాలి, ఏజ్ అయిపోతుందని చెప్పి తొందరపాటు చేసేసి చాలా నష్టం పోతారు. అలా కాకుండా నేను చెప్పింది కదా మాట చెప్పానని చెప్పి, పెళ్లి అవడము పెద్ద పని కాదు, మంచి పెళ్లి జరగాలి. పెళ్లి ఎలా అయిపోతుందండి, రేపు అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు ఏదో ఒక. అలా కాకుండా మంచి ఒక సంబంధం రావాలి, మంచి కంపాటబిలిటీ, మంచి మ్యాచింగ్తో ముందుకు వెళ్ళాలంటే, ఒక మంచి సంబంధం రావాలంటే కొంచెం వెయిటింగ్తో పాటు ముందుకు వెళ్ళాలి. అప్పుడే మంచి పెళ్లి జరగడం కానీ లైఫ్లో హ్యాపీ అవడం కానీ మనిషికి ఉంటుంది. ఇక్కడ ఇందుకు చెప్పినా కదా, ఈ గ్రహాలు తెలియజేస్తే అసలు పెళ్లి ఉందా లేదా నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఒకవేళ పెళ్లి ఉందంటే ఎలాంటి పెళ్లి, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, ఇది కూడా ప్రశ్న ఉండదు, అది కూడా వస్తుంది. నంబర్ 3 వచ్చేసి అరేంజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, అసలు ఎప్పుడు చెప్తుందని చెప్పుంటుంది కదా దాంట్లో పీరియడ్, ఈ ఇయర్లోనా ఈ నెలలోనా చెప్పి అదే చెప్పొచ్చు. నంబర్ 4 చెప్పిన ముఖ్యమైన అంశము పెళ్లి తర్వాత ఎలా అనుభూతారని చెప్పి చూసుంటారు మీరు. పెళ్లి తర్వాత ఎంతో మంది విడిపోవడం కానీ, విడాకులు కానీ, గొడవలు కానీ, టెన్షన్స్ అన్నీ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఒకరిని తెలియచేయాలంటే ప్రపంచంలో ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు. ఈ విద్య ద్వారా మీరు తెలుసుకోవచ్చు అసలు మీ జీవితంలో పెళ్లికి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, పెళ్లి సమస్య ఎందుకు ఉంది, ఎందుకు సమస్య అని తెలుసుకొని ఓ క్లారిటీ తీసుకోవచ్చు. మీరు జీవితంలో ప్రతి ఒక్క అసలు బయటికి రావచ్చు. ఎందుకంటే దేవుడు ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ పరిష్కారం పంపించిన తర్వాతనే సమస్య పంపించాడు. ఫస్ట్ సమస్య రాలేదు ఇక్కడ. ప్రేక్షకులు ప్రతి దానిలో కూడా ప్రపంచంలో ఫస్ట్ ప్రాబ్లం రాలేదు, ఫస్ట్ దానికి మందు వచ్చింది, ఫస్ట్ దానికి మెడిసిన్ వచ్చిన తర్వాత వచ్చేసి సమస్య వచ్చింది. కానీ మేము వెతుకోవాలి. అందుకు దేవుడు కూడా మనిషికి మెదడు ఇచ్చాడు కదా. మెదడు అంటే మాకు బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని మేము యూజ్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకుంటే తప్పకుండా మేము లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. సో ఆ విధంగా ఈ గ్రహాలు తెలియజేస్తే మనిషికి పెళ్లికి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, డైలీ ఎందుకు అవ్వడం లేదు, ఎందుకు గొడవలు వస్తుందని చెప్పి ఇలాంటివి ఉంటే మనిషి బాధపడక్కర్లేదండి. ఒక క్లారిటీ కోసం చిన్న ఎగ్జామ్ తెలియచేయాలంటే మేము ఎక్కడైనా బయలుదేరాలంటే వెళ్ళే ముందు మేము తెలుసుకున్నాం లొకేషన్, ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఆ రోడ్ ఏమైనా ట్రాఫిక్ ఉందా. ఇప్పుడు గూగుల్ మ్యాప్ చూసుకోండి, మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాము, వచ్చే ముందు ఎక్కడ వెళ్ళాలి ఏంటంటే అక్కడ అన్ని చూపిస్తుంది. ఇక ట్రాఫిక్ ఉంది, కొంచెం అవాయిడ్ చేయండి, మీరు వేరే రూట్ చూసుకోండి అని చెప్పి. అంటే మనిషి చిన్న జర్నీ కోసము గూగుల్ మ్యాప్ యూజ్ చేసుకుంటాడు. కానీ మా జీవితం ప్రయాణం అండి, మేము ముందు వెళ్తున్నాము కదా, దానికోసం మా ప్రిపరేషన్ ఏముంది, మా దగ్గర తయారీ ఏముంది, అందుకు తెలుసుకోవాలి కదా. అప్పుడు అక్కడ గ్రహాలు తెలియజేస్తాయి మీకు ఇలాంటి మీకు అబ్స్టకల్స్ ఉన్నాయి, ఇలాంటి ట్రబులింగ్ ఉంది లైఫ్లో, ఇలా ట్రబుల్స్ ఉన్నాయి, దానికి మీరు ఇలా పరిహారం చేసుకోవాలి, ఇలా మేము ఎందుకు వెళ్ళాలి, ఇలా మేము ముందుకు రావచ్చు అని చెప్పి అన్ని తెలుసుకోవచ్చు. అందుకే ఫస్ట్ అసలు తెలుసుకుంటే అప్పుడు మీకు మంచి క్లారిటీ వస్తుంది, లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఇంతకుముందు చెప్తూ ఉన్నారు చాలా మంది 4 మెంబర్స్ వరకు వచ్చారు లాస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు. 4 మెంబర్స్ 4 నెలకు కూడా పెళ్లి లేదు, వాళ్ళు వచ్చారు. అవి ఎవరో చూసే వాళ్ళకి పెళ్లి అనుకుంటారు, అంత గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది, అయినా ఎందుకు హై పోస్ట్ లో ఉన్నారు వాళ్ళు. కానీ నేను వాళ్ళ జాతకా చూసేసి వాళ్ళకి చెప్పలే, జస్ట్ వచ్చి కూర్చున్నారు. నేను చూసేసి ఇక్కడ మ్యారేజ్ సమస్య ఉందండి, మ్యారేజ్ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిలే అంటే టక్కన వాళ్ళు చెప్పేసి సార్ మీకు ఎలా తెలుసు అని. మాకు చూసి మాకు చెప్పలేరు పెళ్ళి అని చెప్పి మీరు ఎలా చెప్పే అని చెప్పాను. నేను మనిషి చూడాను, ముఖం చూడాను, ఆయన గ్రహాలు చూస్తాను. ఆ గ్రహాలు స్కానింగ్ ద్వారా తెలియజేసుకోవచ్చు. గ్రహాలు తెలియజేస్తాయండి పెళ్లి సమస్య అని చెప్పి. ఆవిడ వాళ్ళని చెప్పాను నేను ఈ సమస్యల వల్ల మీరు జరిగింది చెప్పి. ఆవిడ వాళ్ళు ఎంత ప్రయోజనం చెప్పాను. వాళ్ళు నాకు ఫ్రమ్ లాస్ట్ 50 years ఫాలో అవుతున్నారు. వేరే నేషనల్ మీడియాలో నాది హిందీ ఛానల్ కూడా ప్రోగ్రామ్ వస్తుంది కదా, అందులో వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ నమ్మకం లేదు. ఇది చెప్పారు కదా మా పేరు హరిక గారు, మా నాన్న అమ్మ నాన్నకి నమ్మకం లేదు, అయినా నేను బలం తప్పించుకుని చెప్పి. సో ఆ విధంగా ఆ మనిషి వాళ్ళకి నమ్మకం లేదండి. వాళ్ళు చూస్తుంటే నమ్మకం, ఇది ఏంటి రాయి పెట్టుకుంటే లైఫ్ మారుతుందా, దీనిలో ఎలా అయిపోతుంది అని చెప్పి వాళ్ళకి ఒక ఉంటుంది నమ్మకం. కానీ దీంట్లో దేవుడు వచ్చిన ఒక మంచి వరం అండి మానవుల కోసం. ఎందుకు చెప్పారు మీరు, ఎలాంటి సమస్య ఉన్నా కూడాను రత్నాల ద్వారా తొలగిపోతుందని చెప్పి రాసి చెప్తున్నారని చెప్పి. మేము చెప్పడం కాదండి ఇది, అంటే మేము చెప్పడం అని కాదు, దీని వెనుక ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది, దీని వెనుక ఒక లాజిక్ ఉంది, దీని వెనుక సైన్స్ ఉంది. ఇవన్నీ తర్వాతనే మీకు లాజిక్ అంటే ప్రాక్టికల్ గా దీనికి తెలుస్తుంది మీకు. సో ఆ విధంగా మేము చెప్పడం అనేది కాదు, రాజు కాలం నుంచి వాడుతున్న రత్నాలు, అంటే పాత కాలం నుంచి కూడా ఇది లక్షలాది అంటే ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా ఉంది ఇది. సో ఆ విధంగా రత్నాల ద్వారా ప్రతి ఒక్క కష్టాల నుంచి బయటికి రావచ్చు. కానీ దీంట్లో క్వాలిఫైడ్ పర్సన్ ఉండాలి.
ఇవాళ ఏమైపోయిందంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్ కదా, కొంచెం నేర్చుకోవడం, లిటిల్ బిట్ నాలెడ్జ్ నేర్చుకొని యూట్యూబ్లో కూర్చుంటారు, ఏదో చెప్పేస్తారు పంచాంగం చూసి. అలాంటి దగ్గర వెళ్తారు, ప్రిడిక్షన్స్ సరిగా ఉన్నావు. ఎందుకంటే ఒక ప్రిడిక్షన్స్ ఇవ్వాలంటే గ్రహాలు డిగ్రీస్ చూడాలి, గ్రహాల స్థానాలు చూడాలి, గ్రహాల మహాదశ అంతర్దశ అన్ని రకాలు చాలా ఉంటాయి, డెప్త్ ఉంటుంది దీంట్లో. అది కాకుండా ఏదో చెప్పేస్తారు, రిజల్ట్ రాకపోతే రివర్స్ అయిపోతే అప్పుడు అన్ని మూఢనమ్మకాలు అన్ని ఫేక్ అని జనాలకి మెల్లి వచ్చేస్తుంది. అంటే ఎక్కడ వస్తుందంటే చెప్తారు కదా, సామెత ఉంది కదా, మెడిసిన్ ఎవర్ ఫెయిల్, డాక్టర్ డూ ఫెయిల్ అంటారు. మెడిసిన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదండి. ఆ మెడిసిన్ లో పవర్ ఉంటే యాక్షన్ రియాక్షన్ ఏదో చూపిస్తుంది కదా, లేకపోతే మీ జబ్బు వెళ్ళిపోవాలి, లేదా మీరు రివర్స్ కొట్టాలి. రివర్స్ కానీ మీకు పరిష్కారం కానీ ఎప్పుడు అదంతా పవర్ ఉంది కాబట్టి దీనిపైన ముఖ్యం వచ్చేసి డాక్టర్ పైన ఉంటుంది. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటే మాత్రమే ఆ జబ్బుకు సరైన మెడిసిన్ ఇవ్వగలుగుతారు. ఆ విధంగా ఈ అస్ట్రాలజీలో కూడాను క్వాలిఫైడ్ పర్సన్ ఉంటేనే మాత్రం వాళ్ళ దగ్గర వెళ్తే మీరు తప్పకుండా మీ జీవితం జరిగే కష్టాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, ఈ విద్య మీకు ఎక్కడైతే మీకు గుడ్ న్యూస్ ఇస్తుంది, రాబోయే రోజుల్లో మీకు మంచి యోగం ఉంది, రాజయోగము, మీరు బాగా ఎదుగుతారు, మీరు ఇల్లు కడతారు, మీ కార్ తీసుకుంటారు, మీరు హ్యాపీ అని చెప్పి, అదే విధంగా దాంతో పాటు వచ్చే కష్టం చూపిస్తుంది. వచ్చే ఇయర్ మీకు ఇలా కష్టాలు ఉన్నాయి, ఇలా పరిష్కారం చేసుకోండి, జాగ్రత్త తీసుకోండి, ఇలా చేసుకోండి అని తెలుసుకోవచ్చు కదా. ఎక్కడ మీకు గుడ్ న్యూస్ ఉందో దాని గురించి తెలియజేస్తుంది. తెలుసుకొని లైఫ్ లో మేము హ్యాపీగా ముందుకు రావచ్చు. రైట్. రజా గారు, ఈ నెల వచ్చేసి 24th ఏప్రిల్ వైజాగ్ లో అందుబాటులో ఉంటారు. 26th, 27, 28, 29 దుబాయ్లో అందుబాటులో ఉంటారు. అలాగే మిగతా రోజుల్లో హైదరాబాద్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు. ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు, మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. జనవరి 14 1980. కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్. జనవరి 14, 1988. 1988. 80. ఓకే సమయం ఓకే. టైం చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. మార్నింగ్ 5 5-4 మధ్యలో. నాగేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. మన మాట వినిపిస్తున్నా మీకు? మీ వయసు రావట్లేదు, ఎనీవే మీ డేటా వివరాలు ఇచ్చారు, వినండి. మీరు జనవరి 14th 1980లో జన్మించారు మీరు. 5 AM అంటే 4 to 5 మధ్యలో ఇచ్చారు మీరు. పుట్టినరోజు వచ్చేసి సోమవారం జన్మించారు మీరు. సండే నైట్, మండే మార్నింగ్ జన్మించారు. అనురాధ నక్షత్రం జన్మించారు. వృశ్చిక రాశి. లగ్నం చూసుకుంటే మీరు ధను లగ్నం వచ్చింది. లగ్నం రవి అండ్ బుధ ప్రభావం. బుధ అంటే మేధావి, ఇంటెలెక్చువల్, టాలెంటెడ్, చాలా ఐడియాస్ ఉన్నాయి, కానీ అది వేరే వాళ్ళకి మీరు ఇవ్వగలుగుతారు, కానీ ఓన్కి అది యూటిలైజ్ అవ్వడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీలో ఒక మంచి మేనేజ్ స్కిల్స్ ఉన్నాయి, టీమ్ లీడరు, హార్డ్ వర్క్. ఎందుకంటే భాగ్యాధిపతి లగ్నం అనేసరికి రవి ఒక మంచి మేనేజర్గా ఎదగడం కానీ, మంచి నాయకుడిగా ఎదగడం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాతకం చూసుకుంటే భాగ్యంలో గురు, కుజ, రాహు. ఒక జాతకంలో పరివర్తన యోగం అంటారు. ధనురాశిలో రవి ఉన్నాడు, సింహరాశిలో గురువు ఉన్నాడు, కానీ రాహుతో కలిశాడు. పరివర్తన యోగం, మంచి యోగం వచ్చింది. నిన్న చెప్పానే కదా, మీ ఐడియాస్ వేరే వాళ్ళ కోసము, మీ తెలివి వేరే వాళ్ళ కోసం యూజ్ అవుతుంది, కానీ సొంతానికి అవడం లేదు. నెంబర్ 2, మేనేజర్, టీమ్ లీడర్ ఇలాంటి మీకు నైపుణ్యాలు ఉన్నాయి, కానీ అది యూటిలైజ్ అవ్వట్లేదు, అది సరిగా ఇంప్లిమెంట్ గా లేదు, ముందుకు రాలేకపోతున్నారు. రాహు గురు కలిస్తే గురు చండాల దోషము అంటారు. గురు చండాల దోషం అనేసరికి డబ్బు పరంగా సమస్య, పెళ్లి పరంగా సమస్య, అభివృద్ధి ఆగిపోవడము, జ్ఞానం తగ్గిపోవడము, వాటు నాటుడు, ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థమవని సమస్యగా ఉంటుంది, అప్పులు పాలైపోవడము. దాంతో పాటు భాగ్యాధిపతి రవి వీకైపోతే అదృష్ట బలం లేదు, ఇస్తుత్వం ఉన్నది, డెవలప్మెంట్ ఆగిపోతుంది. చెప్పేదానికి రాజులు ఉంటారు, రాజా, ఆ రాజాకి స్థానం సింహాసనం లేదు, రాజాకి ప్రజ లేదు. ఇలాంటి మీ లైఫ్ నడుస్తూ ఉంది. 2011 నుంచి కంటిన్యూస్ గా విఫలము, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు చూపిస్తుంది, మీరు ఆపాలి, బ్రేక్ పెట్టాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో కనక పుష్యరాగం అంటే ఎల్లో సఫారీ 4 క్యారెట్, దాంతో పాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్. ఈ 2 కలిపి పెట్టి లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. చూడండి, కాల్ చేశారు కదా నాగేశ్వరరావు గారు. నేను జాతకం చూసుకుంటే మంచి లక్షణాలు ఇలాంటి మా సమాజం చాలా మంది ఉన్న ప్రేక్షకులు మీరు కూడా చూసే ఉంటారు. వాళ్ళ మాటలు చాలా బాగుంటాయి, వాళ్ళ ఐడియాస్ వేరే వాళ్ళు బాగా చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళ మాట వేరే వాళ్ళకి ఐడియా బాగా వస్తుంది, బాగా మాట్లాడితే తెలివి అన్నీ బాగుంటాయి, కానీ
వాళ్ళకి వచ్చేసరికి జీరో ఉంటుంది, వాళ్ళు ఏం చేసుకోలేరు. ఎప్పుడు ఇది గ్రహాలు వీక్ ఉంటే స్థానాలు బాగున్నాయి, పరిమితమైన యోగం ఉంది, కానీ రావు గురువు కలిశాడు, అక్కడ అంతా ఆగిపోయింది. నెంబర్ సెకండ్ వచ్చేసి ఒక మంచి లక్షణాలు, మంచి నైపుణ్యాలు, సామర్థ్యాలు, లీడర్షిప్, కమాండింగ్ పవర్, టీమ్ లీడర్ అన్నీ ఉన్నాయి, కానీ వర్కౌట్ లేదు, ఇంప్లిమెంట్ లేదు. కారణం ఏంటి? గ్రహాలు వీక్. గ్రహాలు వీక్ ఉంటే మనిషి పైకి రాలేదండి. అందుకే ఆ గ్రహాలకి బలం కోసము ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపము జాతి రత్నాలు. ప్రేక్షకులు ఇక్కడ మాట చెప్తున్నా, జాతి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక అంతా ఇండిపెండెంట్ అండి, ఇష్టం వచ్చిన వాళ్ళు అందరూ పెట్టేస్తున్నారు. వాళ్ళకి తెలుసున్నా తెలియకుండా దానిపైన అవగాహన ఉన్నా లేకపోయినా పెట్టేసి జనాలకి చెప్పేస్తున్నారు, కానీ రిజల్ట్ జీరో ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే విద్యనే బాగాలేదనుకుంటున్నారు. విద్య ఎప్పుడు ఫెయిల్ అవ్వదండి ప్రేక్షకులు. ఈ విద్య ఉంది కదా, మీకు మంచి మార్గం నేను చెప్పాను కదా ఇందాక, ఎవరు చెప్పలేని విషయాలు అంటే మీలో స్ట్రెంత్ ఏముంది, మీ వీక్నెస్ ఏంటి, మీ నైపుణ్యాలు ఏంటి, మీరు ఏం చేస్తే బాగా పడతారు, మీకు ఏం కలిసి వస్తుంది, జాబ్ చేస్తారా, జాబ్ చేస్తే ఎలాంటి జాబ్, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ సెక్టరా, ఫారిన్కి వెళ్తారా, ఇండియా చేస్తారా, డొమెస్టికా, మీ ఉండే ఊర్లో ఉంటారా, నేను వ్యాపారం అంటే ఎన్ని రకాల వ్యాపారాలు, మీకు ఏది కలిసి వస్తుంది, ఎలాంటి వ్యాపారం మీకు బాగుపడుతుంది, ఎలా మీరు ముందుకు రాగలుగుతారు, అనేక రకాల ప్రశ్నలండి. ప్రతి ఒక్క ప్రశ్న హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీ మైండ్ లో ఉన్నాయి, దానికి ఆన్సర్ ఈ విద్య చెప్పగలుగుతుంది. నేను చెప్పిన కదా, ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు. సో ఆ విధంగా ఈ విద్య అండి అమ్మను కూడా చెప్పలేరు వాళ్ళ బాబు గురించి. అలాంటి అంశాలు దీనిలో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ గ్రహాలు వీక్ ఉన్నాయండి అనుకోండి, ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఓకే, చాలా మంది ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. చాలా సంవత్సరాలు లవ్ చేసుకున్న తర్వాత అన్ని ఫ్యామిలీస్, రెండు ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్న తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం మ్యారేజ్ అవ్వడానికి. సో అటువంటి వాళ్ళు ఇద్దరు కూడా రత్నాలు ధరించడం అవసరం అంటారా? చెప్పాను కదా, లవ్ మ్యారేజా అరేంజ్ అని చెప్పి. లవ్ మ్యారేజ్ అనేసరికి గ్రహాల పట్టి శుక్రగ్రహం అని ఉంది. శుక్రగ్రహం వచ్చేసి లవ్ మ్యారేజ్ కి చాలా అనుకూలం ఇస్తాడు. ఒకవేళ ఒకరి జాతకంలో శుక్ర బలం బాగుంది, ఆ వీనస్ స్థానం బాగుంది, త్రికోణంలో కానీ కేంద్రంలో కానీ లేక సెవెంత్ స్ట్రాంగ్ గా ఉంటే తప్పకుండా లవ్ మ్యారేజ్ వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. కొంతమందికి ఫిఫ్త్ హౌస్ కూడా స్ట్రాంగ్ గా ఉంటే లవ్ మ్యారేజ్ సక్సెస్ ఉంటుంది. ఫిఫ్త్ హౌస్ కానీ శుక్రగ్రహం కానీ ఆ స్థానం బాగాలేకపోతే మీరు చూసి ఉంటారు 10 years లో ఫెయిల్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి లో ఉంటారు కదా, అది కూడా ఫెయిల్ అయిపోతుంది. ఎన్ని కష్టపడతారు. కొంతమంది చూసుంటారు మీరు, ఒకవేళ శుక్ర స్ట్రాంగ్ ఉంటే, ఫిఫ్త్ స్ట్రాంగ్ ఉంటే 6 months పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఇష్టం పడి పర్పస్ చేసేస్తారు, లైఫ్ హ్యాపీగా ఉంటారు, బంగారంగా ఉంటారు. కొంతమంది చిన్నప్పుడు ఫెయిల్ అయిపోయించారు, చాలా బాధపడతారు. ఇవన్నీ గ్రహాలే కదా, గ్రహాలు బాగాలేకపోతే. మీరు అడిగిన ప్రశ్నకి ఒకవేళ ఇలాంటి ఇష్టం పడుతున్నాము, ఒక అమ్మాయి అబ్బాయికి ఇష్టం పడుతుంది, ఆయన నాకు భాగస్వామిగా ఉండాలి లైఫ్ లో, మీరు ముందుకు రావాలి అంటే ఒకసారి తెలుసుకోవాలి. ఈ ఆటంకాలు వస్తున్నాయి కదా, ఎందుకు, దీని నుంచి బయటికి ఎలా రావాలి, ఎలా బలం పెంచుకోవాలి. నేను చెప్పిన కదా ప్రశ్నకి ఆన్సర్ అండి ఇది. మీ దగ్గర డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ కి క్లారిటీ ఈ విద్య చెప్తుంది. మీ దగ్గర ఉండే ప్రశ్నకి ఆన్సర్ ఈ విద్య చెప్పగలుగుతుంది. మీ గ్రహాలే మీ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. కానీ చెప్పే క్వాలిఫైడ్ పర్సన్ ఉండాలి. సార్ తెలుసుకుంటే తప్ప లైఫ్ హ్యాపీగా ముందుకు రావాలి. ఓకే రాజా గారు, పెళ్లికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రత్నాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ప్రేక్షకులకు క్లియర్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 26, 27, 28, 9 దుబాయ్ లో అందుబాటులో ఉంటారు రజా గారు. 24 ఏప్రిల్ వైజాగ్ లో అందుబాటులో ఉంటారు. మిగతా రోజుల్లో హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కన్సల్ట్ అవ్వచ్చు. ఇది వాటి ది పవర్ ఆఫ్ జెమ్స్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.